డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే. ప్రెసెంట్ మనతో ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కార్ వంశీ గారు, థింకింగ్ ఆలోచన అనేది ఉంటుంది చూసారా, దానికి తారతమ్యం అంటూ ఉంటుందా? అంటే పేదవాడి ఆలోచన ఒకలాగా, ఉన్నవాడి ఆలోచన ఒకలాగా. అంటే ఈరోజు నాకు కాన్సెప్ట్ ఏంటంటే, ఒక బిలియనీర్ ఎలా ఆలోచిస్తాడు, అంటే పేదవాడి ఆలోచన ఒకలా ఉంటుంది, బిలియనీర్ ఆలోచన ఒకలా ఉంటుందా? అంటే ఆలోచన విధానం అనేది అందరికి ఒకలా ఉండదా? 100% ఉండదు. అందుకే పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ అంటాము, అందుకే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అంటాము, అందుకే క్యాజువల్ పర్సనాలిటీ థింకింగ్ అంటాము, బిలీనియర్ థింకింగ్ అంటాము. బిలీనియర్ ఎలా ఆలోచిస్తాడంటే క్రియేషన్ కొరకు ఆలోచిస్తాడు, ఆపర్చునిటీని ఎలా క్రియేట్ చేయాలని ఆలోచిస్తాడు. ఒక నార్మల్ పర్సన్ ఏదైనా ఆపర్చునిటీ దొరికితే బాగున్నరా భయ అని ఆలోచిస్తూ ఉంటాడు. దెర్ ఆర్ ఎ డిఫరెన్స్. విల్ టాక్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం రామ్ రాహు నమః. ఇనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు. వాట్ ఈస్ బిలీనియర్ థింకింగ్? అసలు ఆలోచన అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుందా? పేదవాడు ఆలోచన, మధ్యతరగతి వాడు ఆలోచన, ఒక కుబేరుడు ఆలోచన డిఫరెన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. తలకు తగ్గట్టు తలపాగా ఎలా ఉంటుందో ఆలోచనకు తగ్గట్టే జీవితం ఆధారపడి ఉంటుంది. మరి ఆలోచనలు ఎక్కడ మొదలవుతాయి? ఆలోచనల మీద ఏమైనా ఇంపాక్ట్ కలుగుతుందా అంటే దెర్ ఇస్ అన్ ఆన్సర్. ఇట్స్ అన్ ఎస్. పేదవాడు ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఈ రోజు ఎలా గడుస్తుంది? ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫినాన్షియల్ స్టఫ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మైండ్ సెట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంపాదన, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైండ్ సెట్. డిఫరెన్స్ ఉంటుంది తల్లి. పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈ నెల ఎలా గడుస్తుంది, ఎవరి వల్ల నేను సేవ్ అవుతాను అనే ఆలోచన ఉంటుంది. బట్ ఒక బిలీనియర్ ఎలా ఆలోచిస్తాడంటే, ఈరోజు నేనేం క్రియేట్ చేద్దాం, ఎటువంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేద్దాం. బిలీనియర్ ఒక సిస్టమ్ని బిల్డ్ చేద్దామని ఆలోచిస్తాడు. దట్స్ ద ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్. ఒక ఎంప్లాయీ సిస్టంలో వర్క్ చేయడం కొరకు ఆలోచిస్తాడు. ఏ గ్రేడర్స్ మేనేజర్స్గా వర్క్ చేస్తారు, బి గ్రేడర్స్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తారు. ఈ బి గ్రేడ్ వాళ్ళందరూ ఎంప్లాయీస్ అయితే, ఈ ఎంప్లాయీస్ని లీడ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, వీళ్ళందరినీ లీడ్ చేసేవాడు సి గ్రేడ్. సర్టిఫికెట్స్ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది మిలీనియర్ అయ్యాక సర్టిఫికెట్స్ని సంపాదించుకున్నారు. అంటే ఇప్పుడు సర్టిఫికెట్ సంపాదించడం తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మైండ్ సెట్. ఒక 10 రూపాయలు ఇస్తే చాలు, 10,000 ఇస్తే చాలు, ఐఎమ్ సెటిల్డ్. సెటిల్మెంట్ లేదు లైఫ్కి. ద రియల్ ఫుల్ స్టాప్ ఇస్ డెత్. దట్ ఈస్ ద రియల్ సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్. బిలీనియర్ ఆలోచన వేరు. సిస్టమ్ని బిల్డ్ చేద్దాము, ఒక ఎంటర్ప్రైజ్ని క్రియేట్ చేద్దాము. ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూడ్డు, ఆపర్చునిటీసే క్రియేట్ చేస్తాడు. ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఆలోచించడు. ఎవరికైనా ఏదైనా చేసే స్థాయిలో ఉంటాడు. గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడు, గవర్నమెంట్ ఇలా ఉందని ఆడవడు. మీరు చెప్పండి, గవర్నమెంట్ మారితే మీ లైఫ్ మారుద్దా? లేదు. ప్రపంచం మారొచ్చు, పేదవాళ్ళ లైఫ్ మారొచ్చు. బట్ వాట్ అబౌట్ యూ? ఇఫ్ గవర్నమెంట్ చేంజెస్, యూ విల్ చేంజ్. మీకు ఏమైనా పాసిబిలిటీ ఉందా మీరు మారడానికి? మీ ఫైనాన్షియల్ స్టేటస్ మారుద్దా? మీ ఇల్లు మారుద్దా? మీ సంపాదన మారుద్దా? ఇట్స్ ఆల్ యూ. ఇట్స్ ఆల్ యూ. సక్సెస్లో యూ ఉంటుంది. దట్ ఈజ్ యూ. మిమ్మల్నే రిఫర్ చేస్తుంది మీరు సక్సెస్సా ఫెయిల్యూరా అని. ఓకే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ప్రతి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలా. వీ హ్యావ్ టు బీ ఎ గేమ్ చేంజర్. ప్రతి ఫ్యామిలీలో ఒకడు పుడతాడండి, కంప్లీట్ ఫ్యామిలీ లెగసీని మార్చేస్తాడండి. కంప్లీట్ ఫ్యామిలీ లెగసీని మార్చేస్తాడు. వాళ్ళే గేమ్ చేంజర్స్. మరి మన ఫ్యామిలీస్కి గేమ్ చేంజర్ అవ్వాలా లేదా? అలా గేమ్ చేంజింగ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో, బిలీనియర్ మైండ్ సెట్. గుర్తుపెట్టుకోండి, బిలీనియర్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్. క్రియేటర్స్, సృష్టిస్తారు వాళ్ళు. అందుకే మేనిఫెస్టేషన్ కొరకు ఎందుకు మాట్లాడతా, క్రియేటర్స్గా మారండి. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి. సోహం, I am that. Sivoham, I am Shiva. I am super consciousness. I am divine consciousness. Aham Brahmasmi. My identity is cosmic energy. I am God. I am supreme. అది మైండ్ సెట్. నార్మల్ పీపుల్ ఏం ఆలోచిస్తారు?
విజన్స్ ఉండవు, ఎస్, పెద్ద పెద్ద గోల్స్ ఉండవు, ప్లాన్స్ ఉండవు. దెర్ ఇస్ నో ప్లాన్స్ అట్ ఆల్. ఉంటాయి, సాటర్డే సినిమాకి వెళ్ళాలా, నెట్ఫ్లిక్స్లో ఏమి చూడాలా. ఎస్, బిలీనియర్స్ నెవర్ అండ్ ఎవర్ థింక్ అబౌట్ దాట్. వాళ్ళ మాట వేరు, వాళ్ళ నడక. అందుకే చెప్తా ఉంటా, బిలీనియర్స్ని అబ్జర్వ్ చేస్తే 80% మనం మిలీనియర్స్ అయిపోవచ్చు. ఇక్కడ టీ తాగితే బెటర్ కదా అని ఆలోచిస్తాడు నార్మల్ పీపుల్. బట్ బిలీనియర్ ఆడి చేతిలో ఉన్నది 150 అయినా అంతకుమించి లేదు ఆడి దగ్గర. కానీ ఒక 7-స్టార్ హోటల్లోకి వెళ్ళి కూర్చొని తాగాలనుకుంటాడు. వై? బికాస్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్, బికాస్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అక్కడ ఎవడో బిజినెస్ పీపుల్ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఆ ఐడియా చాలు నేను సక్సెస్ అవడానికి. చాయ్ వాలా టు ప్రైమ్ మినిస్టర్, ఎస్, ఏమి సపోర్ట్ వచ్చింది? మైండ్ సెట్టే తనకు సపోర్ట్. పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ ఏంటి? మైండ్ సెట్. ఒక పెట్రోల్ బంక్ నుండి ఒక అల్ట్రా మల్టీ లెవెల్ మార్కెట్స్ని డెవలప్ చేసి మల్టీ లెవెల్ బిలీనియర్గా ఎదిగారంటే వాట్స్ ద డిఫరెన్స్? మైండ్ సెట్. ఇక్కడ మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ కావాలి, ఓనర్షిప్ మెంటాలిటీ కావాలి, 10 మందిని లీడ్ చేసే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. దీనికి స్కిల్తో సంబంధం లేదు, సర్టిఫికేట్స్తోని, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధమే లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ సీడ్. మైండ్లో ఎటువంటి విత్తనం మనం నాటుతున్నాము. నా బ్రతుకు ఇంతేరా అని విత్తనం నాటితే అద్భావం తద్భవతి. నీ బ్రతుకు అంతే. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ ద క్రియేటర్, మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ. డబ్బు వెనకాల మీరు పరిగెట్టరు. మీరు అబ్జర్వ్ చేయండి, సక్సెస్ఫుల్ పీపుల్ నెవర్ అండ్ ఎవర్ వర్క్స్ ఫర్ మనీ, మనీ వర్క్స్ ఫర్ దెమ్. డబ్బుల కొరకే వాళ్ళు పనిచేయరు, వాళ్ళ కొరకే డబ్బులు పనిచేస్తే. దట్స్ ద మైండ్ సెట్. సింపుల్. మేనిఫెస్టేషన్లో ముందు నేను మాట్లాడేది ఏంటో తెలుసా? ముద్రాసు, మంత్రాసు, తంత్రాసు, యంత్రాసు, పరిహారాలు ఇవన్నీ సెకండరీ. నేను ఎప్పుడు నా అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్కి, డిసైపుల్స్కి ఒకటే చెప్తా, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. మారండి, తల వెంట్రుక నుండి కాళ్ళు గోర్రు వరకు మారండి. ఎందుకంటే 4 ధర్మాలు ఒకే మాట చెప్తుంది భగవద్గీత, యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ లైఫ్ అలానే ఉంటుంది. బైబుల్, యాజ్ ఏ మ్యాన్ థింక్ హీ ఈజ్, నీ కొరకు నువ్వేం ఆలోచిస్తావు నీ లైఫ్ అలానే ఉంటుంది. ఖురాన్, వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్, నీ కొరకు నువ్వేం ఆలోచిస్తావు నువ్వు లైఫ్లో అలానే మారుతావు. గౌతమ్ బుద్ధుడు, ఏ మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్, నీ కొరకు నువ్వేం ఆలోచిస్తావు నువ్వు అలానే మారుతావు. 4 ధర్మాలు ఒకటే పాయింట్ చెప్తుంది, ఏంటది? థాట్ ప్రాసెస్. అదే బిలీనియర్ థాట్ ప్రాసెస్. ఎస్, నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నాకు యూనివర్స్ ఉంది, నాకు భగవంతుడు ఉన్నాడు, పంచభూతాలు నాకు సహకరిస్తాయి, నవగ్రహాలు నాకు సహకరిస్తాయి, నా గురువు నాకు సహకరిస్తాడు, నాకు అహం బ్రహ్మాస్మి ఉంది. దట్ ఈజ్ మైండ్ సెట్. ఇంత మైండ్ సెట్ ఉండి యాక్షన్ లేదనుకోండి, పని చేయలేదనుకోండి, కర్మయోగాలుగా ఏమీ అవ్వదు. సో లైఫ్లో ఒక ప్రాపర్ గోల్ పెట్టుకొని నేనేదైనా సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకొని ఒక తోవని పట్టుకోండి, ఒక తోవని ఎన్నుకోండి. అందరికీ చెప్తా ఉన్నా, అహం బ్రహ్మాస్మి ఈజ్ దేర్. నువ్వు దరిద్రుడి నుండి ధనవంతుడిగా వెళ్ళాలనుకుంటున్నావా? అహం బ్రహ్మాస్మి ఉంది. నీకు డబ్బు ఉంది కానీ ఒక మనశ్శాంతి లేదా, ఒక వెలుతుందా? నీకు అహం బ్రహ్మాస్మి ఉంది. ఉద్యోగ వృద్ధి కొరకు ఆలోచిస్తున్నావా? అహం బ్రహ్మాస్మి ఉంది. వ్యాపార వృద్ధి కొరకు ఆలోచిస్తున్నావా? అహం బ్రహ్మాస్మి ఉంది. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎర్న్ చేయాలనుకుంటున్నావా? అహం బ్రహ్మాస్మి ఉంది. ఎందుకు సఫర్ అవ్వాలి? నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, కుయ్యో మొర్రో అని ఏడ్చే కన్నా ఆలోచనలు మారి చూడు, జీవితం మారుతుంది. దిశ మారితే దశ మారుతుంది. ఆ దిశ ఆలోచనలు. ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ బిలీనియర్ థింకింగ్, మిలీనియర్ థింకింగ్. ఇప్పుడు మనం బ్యాంకుకు వెళ్తే లోన్ తీసుకోవడానికి వెళ్ళినట్టు ఉండకూడదు. ఎన్ని అప్పులున్నా బ్యాంక్ని ఓన్ చేసుకున్నాను రా అన్నట్టు నడకుండాలి. వై? బికాజ్ యువర్ వాకింగ్ స్టైల్ డిరైవ్స్ హూ యు ఆర్ ఇంటర్నల్లీ. ఎందుకంటే లైఫ్ మొత్తం లీడ్ చేసేది మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్. 98% మీ లైఫ్ని లీడ్ చేసేది మీ యొక్క సొంత చేతనాత్మక మనసు. బట్ అది పురుగు లాంటిది, నీ వల్ల అవ్వదు. నీ బ్రతికింతే, నీ జన్మ ఇంతే, నీ కర్మ ఇంతే. మీ నాన్న ఏమైనా నువ్వు రిచ్ అవ్వడానికి, నీకేమైనా పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఉన్నాయా నువ్వు సక్సెస్ అవ్వడానికి అని చెప్తా ఉంటుంది. బట్ అదే సబ్ కాన్షియస్ మైండ్ మన ఆధీనంలోకి వస్తే, బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, నువ్వు లైఫ్లో ఏమనుకుంటే అది సాధిస్తావు. దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ బిలీనియర్. ఆలోచనలు మార్చండి, దిశ మార్చండి, దశ మారుతుంది. దానికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి. మీరందరూ మీ లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, బిలీనియర్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకొని బిలీనియర్ లైఫ్ స్టైల్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని రెడీగా ఉంటే కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, డివైన్ బ్లెస్సింగ్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒక్కసారి వ్యూవర్స్. ఆగస్ట్ 31
ఆదివారం నుండి సెప్టెంబర్ 6 శనివారం వరకు జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతుంది. సప్త శక్తి సాధన అన్నది మన శరీరంలో ఉన్న దైవ శక్తిని బయటకు తీసుకొస్తుంది, విశ్వశక్తిని బయటకు తీసుకొస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ మాట్లాడతాం, స్పిరిచువల్ సైన్స్ మాట్లాడతాం, డివైన్ సైన్స్ మాట్లాడతాం, మంత్ర తంత్ర యంత్ర, ఓకే, మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంలోనే, ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలుగు భాషలో బయటికి ఎవరు డిస్కస్ చేయలేని నిగూఢంగా దాగి ఉన్న మంత్రాస్ కావచ్చు, తంత్రాస్ కావచ్చు, యంత్రాస్ కావచ్చు, కొన్ని హిడెన్ సీక్రెట్స్ కావచ్చు, విశ్వ జ్ఞానానికి సంబంధించి, ఈ అండపిండ బ్రహ్మాండానికి సంబంధించి, అండపిండ